హలో, హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఏం చేస్తున్నా అనేసి అయితే అనుకుంటున్నారు కదా. నేనైతే పానీపూరి చేశాననేసి నేనైతే షార్ట్ వీడియో పెట్టాను కదండి. దానికి రిలేటెడ్ ఇది లాంగ్ వీడియో. ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చింది. ఫస్ట్ అయితే నేనైతే బఠానీని అయితే నానబెట్టుకున్నానండి. ఒక రోజంతా అయితే నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాతనేమో అది నానే వరకు నానిపోయినాయి అవి. తర్వాతనేమో పానీపూరి నేను ప్యాకెట్ అయితే బయట నుంచి తెచ్చుకున్నాము. దాన్ని అయితే వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాతనేమో ఇక్కడైతే పానీపూరిలో కర్రీ అయితే అవసరం కదండి. బఠానీ వేసి అయితే నేనైతే ఫస్ట్ అయితే ఆనియన్ 2-3 పచ్చిమిర్చిలు అయితే తీసుకొని ఒక టమాటా అయితే తీసుకున్నాను. తర్వాత దాంట్లో కొద్దిగా కారం, పసుపు, కొద్దిగా ఉప్పు, కొద్దిగా చాట్ మసాలాని అయితే వేసుకున్నాను. వేసుకున్న తర్వాత కొద్దిసేపు అది మగ్గించాను. చూడండి ఎంత చక్కగా అయితే మగ్గుతుందో. అది ఉడికిన తర్వాత నేనైతే ఇవి ఆలుగడ్డలు అయితే మ్యాష్ అయితే చేస్తున్నానండి. వీటిని అయితే చక్కగా ఉడికిన తర్వాత పొట్టు తీసేసి మ్యాష్ చేసేయాలి. చేసిన తర్వాతనేమో మనం ఇంతకుముందు చేసిన కర్రీలోకి అయితే ఇది ఆలు మంచిగా మ్యాష్ చేసుకొని అయితే దాంట్లో అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దాంట్లో చక్కగా దాంట్లో బఠానీలు కూడా వేసుకుంటామండి. చూడండి, ఫస్ట్ అయితే దీంట్లో ఆలు వేసేసిన తర్వాత బఠానీలు అయితే కొద్దిగా మా దగ్గర అయితే కుక్కర్ అయితే పనిచేయట్లేదు. అందుకైతే మేము కొద్దిగా మిక్సీ కొద్దిగా పట్టుకున్నాం, విడిగా కొద్దిగా పట్టుకొని దాన్ని అయితే దాంట్లో పోసేసి అయితే పెట్టాలి. దాని తర్వాత మంచి కలుపుతూ ఉండాలి. చూడండి ఎంత బాగా వస్తుందో, చక్కగా వస్తుంది కలుపుతూ ఉంటే. చూడండి ఎంత బాగా వస్తుందో. దాంట్లో మనకు కావాల్సినట్టయితే చేసుకోవాలండి. మేమైతే గట్టిగా వచ్చింది అనేసి కొద్దిగా వాటర్ అయితే పోసుకున్నాము. మీకు నచ్చితే పోసుకోండి, లేకపోతే మీ ఇష్టం. మేమైతే ఇంకా వాటర్ అయితే కొద్దిగా యాడ్ చేసుకుంటా దాంట్లో వేసుకున్నాం. చూడండి ఎంత బాగా అయిందో. లాస్ట్కి అయితే కొత్తిమీర వేసుకొని దాన్ని అయితే పట్టుకోవాలి. తర్వాత మేమైతే దాంట్లో పానీని అయితే రెడీ చేస్తున్నాం. మిక్సీ పట్టుకుంటాం. కొత్తిమీర, జింజర్ గార్లిక్, పచ్చిమిర్చి వేసుకొని మిక్సీ అయితే పట్టుకున్నాం. దాంట్లో అయితే ఉప్పు వేసుకోవాలి. కొద్దిగా చింతపండు రసం కూడా కలుపుతున్నాం. చక్కగా రెడీ అయిందో చూడండి. మా పానీపూరి ఎంత క్రిస్పీగా వచ్చేసిందో చూడండి. నచ్చితే మాత్రం మా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్. చాలామంది అయితే నా వీడియోస్ చూసి వెళ్ళిపోతుర్రు. లైక్ అండ్ సబ్స్క్రైబ్.